Hero Ashwin Babu, one of the young players in the team, right? రైట్ Ashwin, యా Ashwin is my friend, okay? యా సత్య గారు నాకు చాలా బాగా తెలుసు. సత్య గారు ఇప్పుడు కాదు, మేము కలిసి క్రికెట్ కూడా ఆడేవాళ్ళం. Ashwin, యా రాజు గారి గది ఎక్కువ ఫేమ్ ఇచ్చిందా? హీరో అశ్విన్ బాబు ఇన్ సిసిఎల్ ఎక్కువ పేరు ఇచ్చిందా? మంచి క్వశ్చన్ అడిగా డార్లింగ్. అలా ఏం లేదు. మూవీ లవర్స్కి మూవీ యాక్టింగ్ ఆ మూవీస్లో దానికి వచ్చే ఫేమ్ అది వచ్చింది. రాజుగారి గది హారర్ మూవీ కింద ఆ ఫ్యామిలీకి పిల్లలకి వాళ్ళందరికీ ఆ సినిమా ద్వారా ఆ సిరీస్ ద్వారా దగ్గర అయ్యాను. క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే క్రికెట్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారో యంగ్ అండ్ అందరూ కూడా ఆ క్రికెట్ ఇష్టపడే వాళ్ళందరికీ సీసీఎల్ ద్వారా దగ్గర అయ్యాను అనమాట. అంతే, అంతమించి ఏం లేదు అది. బట్ వాట్ ఎవర్ మేము క్రికెట్ ఆడినా సినిమాలు చేసినా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలనే ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ అంతే. రెండు విధాలుగా నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఓకే, యు ఆర్ వన్ ఆఫ్ ద కీ ఫించ్ హిట్టర్ అనాలా లేకపోతే హార్డ్ హిట్టర్ అనాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రేక్షకులు బహుశా ప్రిపేర్ అయిపోతూ ఉంటారేమో, ఇంకా అశ్విన్ వస్తుంటే 4 మెరుపులు చూడొచ్చు మనం అని చెప్పేసి. డెఫినెట్గా 100% నేను కొంచెం మీరు అన్నట్టు గట్టిగానే కొడతాను బాల్ని, కానీ అకార్డింగ్ టు మ్యాచ్. ఇఫ్ మన ఫస్ట్ బ్యాటింగ్ అయితే 100% దాని ప్రకారంగా మీరు చెప్పిన షాట్లు పడితే, అదే చేసింగ్ అయితే ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతూ కింద నుంచి డిఫెన్స్ ఆడాలి తప్పదు. బట్ లక్ ఏంటంటే నేను వచ్చిన దగ్గర నుంచి ప్రతి మ్యాచ్ మేము ఆడుతూనే ఉన్నాం, ప్రతిసారి మేము గెలిచాము. ఆ టీమ్ వర్క్ యాక్చువల్గా నేను కొత్తగా లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన తమ్మన్ను, తర్వాత ఇప్పుడు ఈ సీజన్ ఆది సాయి కుమార్ జాయిన్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ రోషన్ జాయిన్ అయ్యాడు, బట్ ఈ ఇయర్ రోషన్ లేడు. అట్ ద సేమ్ టైం అంటే యంగ్ ప్లేయర్స్ మళ్ళీ ఆదర్శ్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు టీంలోకి. లైక్ పర్ఫెక్ట్గా ఉంది, ఆల్రౌండర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, టీం అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, భోజ్పురితో మ్యాచ్. అవును, రేపే. భోజ్పురి లాస్ట్ టైం ఫైనల్స్లో ఓడిపోయింది తెలుగు వారియర్స్ తోటి. వాళ్ళు ఇప్పుడు చాలా రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటారు. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో వన్ థింగ్ అబ్బా, ఒకటి భోజ్పురి వాళ్ళు లాస్ట్ టైం మనతో ఫైనల్స్ వైజాగ్లో ఓడిపోయారు, అంతకుముందు సెమీస్లో 2 సార్లు ఓడిపోయారు. థింగ్ ఏంటంటే T10 డార్లింగ్ అలా ఏం లేదు. వాళ్ళు లాస్ట్ సీజన్ భోజ్పురి కంటిన్యూస్గా 5 మ్యాచెస్ గెలిచి ఫైనల్స్ ఓడిపోయారు. మేము 2 గెలిచి 2 ఓడిపోయి సెమీస్ ఫైనల్స్ కొట్టాం. ఇట్స్ T10 ఫార్మాట్. ఒక బాల్ డిసైడ్ చేస్తుంది, నన్ను అవుట్ చేయాలని ఒక బాలే, గెలిపించాలని ఒక బాలే. నన్నేనే కాదు ఎవరినైనా కూడా ఒక బాల్, అది రాంగ్ బాల్ ఆ రోజు మనది కాదు అంటే అయిపోద్ది. బట్ ఎవరు గెలిచినా క్రికెట్ గెలుస్తుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ఇండియా 8 లాంగ్వేజెస్ నుంచి వస్తున్నారు అందరూ. లైక్ షార్జాలో ఈ టైంలో ఈ క్రౌడ్ రావడం అనేది నిజంగా గ్రేట్. అంతే, తెలుగు ఆడియన్స్ ఇంకా ఎక్కువ వస్తారు. సో తెలుగు వారియర్స్ మ్యాచ్కి సో ఎట్లా ఎంటర్టైన్ చేయబోతున్నారు తెలుగు ఆడియన్స్? 200% రేపు మ్యాచ్కి ఇక్కడికి ఎంతమంది వస్తారో తెలియదు, ఎందుకంటే రేపు మనది డే మ్యాచ్ యాక్చువల్గా విత్ భోజ్పురి డే మ్యాచ్ కాబట్టి నాకు తెలియదు ఇక్కడ. బట్ 100% ఇక్కడ తెలుగు వాళ్ళందరూ వచ్చేసేయండి షార్జాకి. రేపు మనం అందరం కలిసి మ్యాచ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మేము మ్యాచ్ గెలుస్తాం. బట్ ఉప్పల్లో 1st and 2nd ఉంది, మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో 1st and 2nd ఉంది, ట్రివేంద్రంలో 9th, 10th ఉంది. ఇవి మేము గెలిచి ఇందులో సెమీస్కి వెళ్తే వైజాగ్లో ఉంది. డెఫినెట్గా మన తెలుగు స్టేట్స్లో జరిగే మ్యాచెస్కి అయితే ఎక్స్ట్రాడినరీ క్రౌడ్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఉప్పల్లో జరగలేదు మ్యాచ్, లాస్ట్ ఇయర్ వైజాగ్లో జరిగింది. వైజాగ్లో జరిగిన మ్యాచ్కి అయితే మంచి క్రౌడ్ వచ్చారు. బట్ ఐ డెంట్ ఎనీ డిఫరెన్స్ షార్జాకి ఉప్పల్కి అంత క్రౌడ్ ఇక్కడ కూడా వస్తుంది. లెట్స్ హోప్. మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారంట ఇక్కడ. యాక్చువల్గా షార్జా దుబాయ్ అనగానే పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ కేరళైట్స్ ఎక్కువ ఉంటారు అండ్ హిందీ వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు అని అంటున్నారు. బట్ నా గెస్ అయితే తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని తెలిసింది. మరి వస్తారు, రేపు గ్యారంటీగా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అచ్చా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దట్స్ హీరో అశ్విన్ బాబు.